హాయ్ ఫ్రెండ్స్, మనం కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు పాత ఫోన్లో ఉన్న డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని చాలా కంగారు పడుతుంటాం కదా. అందులోనూ పాత ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పి ఒక్కో కాంటాక్ట్ని మాన్యువల్గా ఎంటర్ చేస్తుంటారు కొందరు. దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మన పాత ఫోన్లో 1000 కాదు 2000 కాంటాక్ట్స్ ఉన్నా కూడా ఒకే ఒక సింగిల్ క్లిక్తో ఒకే ఒక ఫైల్తో కొత్త ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్న సంగతి మీకు తెలుసా? ఆ ట్రిక్ ఏంటో మీకు చెప్పడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆ ట్రిక్ ఏంటో చూసేద్దామా? స్క్రీన్ షాట్లో మెన్షన్ చేసినట్టు ఈ ప్రాసెస్ మొత్తం 3 స్టెప్స్లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ ఓల్డ్ మొబైల్లో స్టెప్ 1 ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇప్పుడు నేను ప్రస్తుతం చూపించే మొబైల్ షామీ 14C. మీ మొబైల్ బ్రాండ్ ఏదైనా ఆల్మోస్ట్ ఇదే సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక సర్చ్ బార్లో ఎక్స్పోర్ట్ అని టైప్ చేయండి. ఎక్స్పోర్ట్ ఎందుకు అంటే మనం పాత ఫోన్లో ఉన్నాం కాబట్టి పాత ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ని ఒక స్టోరేజ్లో VCF ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ టైప్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అని వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం స్టోరేజ్కి ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్. ఇక్కడ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, యువర్ కాంటాక్ట్ లిస్ట్ విల్ బీ ఎక్స్పోర్టెడ్ టు ఫైల్ అని చెప్పి ఓకే క్లిక్ చేయండి. ఈ ఫైల్ ఒక VCF ఫైల్ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. ఇక్కడితో మన స్టెప్ 1 కంప్లీట్ అయిపోతుంది. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ స్క్రీన్కి రండి. ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో చూసుకోవడానికి ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. ఇప్పుడు మనం 002 ఫైల్ని సేవ్ చేసాం. సో ఈ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని బ్లూటూత్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీ ఇష్టం ఏదో ఒక ఫార్మాట్లో కొత్త ఫోన్కి మూవ్ చేయాలి. ఈ ఫైల్ని కొత్త ఫోన్కి మూవ్ చేశాక మన స్టెప్ 3 ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫైల్ మూవ్ చేసేసామనుకోండి. ఓకే, స్టెప్ 3 వచ్చేసి ఇప్పుడు ఇది కొత్త మొబైల్ అనుకుందాం. ఈ మొబైల్లో స్టెప్ 3 ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరైతే బ్లూటూత్ ద్వారా పంపించుకున్న VCF ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. ఫైల్ మేనేజర్లో వెళ్ళిన తర్వాత ఏ ఫైల్ ఇప్పుడు ఇంపోర్ట్ 002 ఫైల్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీ జీమెయిల్కి ఇంపోర్ట్ చేయాలా, మీ షామీ కానీ ఒప్పో కానీ వివో కానీ ఏ అకౌంట్కి సెలెక్ట్ చేయాలా సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ జీమెయిల్ ద్వారానే కాంటాక్ట్స్ సింక్ అయి ఉంటాయి కాబట్టి జీమెయిల్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ వి కార్డ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు నాది ఆల్రెడీ కాంటాక్ట్స్ సేవ్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఓకే చేయట్లేదు. మీరు ఓకే చేసేస్తే మీ 1000 కాంటాక్ట్స్ కానీ 2000 కానీ ఎన్ని 1000 కాంటాక్ట్స్ అయినా కూడా ఒకే ఒక సింగిల్ క్లిక్తో అన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఓకే కాకుండా క్యాన్సల్ క్లిక్ చేస్తున్నాను, మీరు ఓకే క్లిక్ చేయండి. అంతే, దీంతో స్టెప్ 3 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకే ఒక 1 minute